హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. ముందుగా మీ అందరికీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అండి. నిజంగా ఎవ్రీ ఇయర్ మనం మార్చ్ 8న ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే అసలుకి మనం ఈ ఉమెన్స్ డేకి ప్రత్యేకంగా అసలు మహిళల మీద జరుగుతున్న ఈ అరాచకాలు ఇవన్నీ వాళ్ళు అధిగమించడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళు ఏ విధమైన టెక్నిక్స్తో వాళ్ళు కాపాడుకోవచ్చు అనేది ఈరోజు మనం మాగుంట లేఅవుట్లో ఉన్న ద లెజెండ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో మన మాస్టర్ షీఫు ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ ఆ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసి చూపించడం జరుగుతుంది. మనకి అవన్నీ కూడా మీరు కూడా చక్కగా తెలిసేసుకోండి. అసలుకి ఏం చేసి చూపించబోతారు మన వ్యూవర్స్ కోసం ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డేకి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఏంటంటే చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకుందాం అండి. ఆ టెక్నిక్లో భాగంగా అంటే మనం ఏంటంటే ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంటాం అనమాట. అంటే బయట ప్లేస్లో మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే తెలియని అగంతుకులు వచ్చి మళ్ళీ ఏమన్నా టీస్ చేయడానికి కానీ ఎవరైనా మనం అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం సేఫ్ అవ్వాలి అంటే మెయిన్గా చెప్పాలంటే అంటే మనం తెలియని వ్యక్తులు సడన్గా వచ్చి ఎవరైనా పట్టుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే భయపడిపోవడం, ఇలా గాబరాపడిపోవడం చేస్తుంటారు అనమాట. కానీ ముందుగా మనం ప్రిపేర్డ్ అంటే మెయిన్గా చెప్పాలంటే ఈ సమాజంలో ఏంటంటే మనం కొన్ని టెక్నిక్స్ మనం ప్రిపేర్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడు మనం గాబరాపడి టెన్షన్ పడి అలా కాకుండా అంత స్పాట్లో మనం అటాక్ చేసే మూమెంట్ చేయగలం అనమాట. అంత స్పాట్లో మనం ఏంటంటే కొన్ని ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మనం అటాక్ చేసే విధంగా మన మైండ్ మనం మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నిక్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. ఫోన్లో మాట్లాడుతాం, సడన్గా మన పైన ఎవరైనా దుండగుల్లాలు చేసినప్పుడు మనం ఏంటంటే అంటే భయపడకుండా మనం అటాక్ అనమాట. అంటే ఇప్పుడు వరకు మనం మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాం కాబట్టి కిక్స్ పంచెస్ అని ఏంటంటే వెంటనే మనం వెంటనే అటాక్ చేయాలన్నమాట. అటాక్ చేయగలిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వడం అలా జరుగుతారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ బాగా ఉపయోగపడతాయి మనకి. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే సడన్గా మనం వాడు తిరిగినప్పుడు హ్యాండ్స్ ఇట్లా మనం పట్టేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కువ చేత్తో చేయడం జరుగుతుంది అనమాట. చేత్తో అటాక్ చేయడం జరుగుతుంది. ఆ చేతుల్లో మనం పట్టేసినప్పుడు అప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వాలో ఈ మూమెంట్ చూద్దాం. చూసారు కదండి, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా వెనక నుంచి పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకున్న మనం ఏంటంటే భయపడకుండా మన హెడ్ని అనమాట. ఎందుకంటే హెడ్ని చేసి వెంటనే ఎల్బోస్ అనమాట. లూజ్ అయిన తర్వాత వెంటనే చూసారు కదా. అంటే గట్టిగా మన చేతులు పట్టేశారనుకోండి అప్పుడు మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం మన తలని వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేసి గట్టిగా వెంటనే ఎల్బోస్ అటాక్ చేయాలన్నమాట. చూసారు కదా. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఇంకో టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు మనం చేతులు పైన పట్టుకున్నప్పుడు మనం ఎల్బో అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు చేతులు కింద పట్టేస్తున్నాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఛాన్స్ కుదరదు అనమాట. అలాంటప్పుడు ఏ టెక్నిక్ చేయాలి చూద్దాం. చేతులు కింద పట్టుకున్నప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే సేమ్ టెక్నికే, కానీ ఏంటంటే ఇంతకుముందు చేతుల మీద పట్టుకున్నప్పుడు చేతులు కింద పట్టుకున్నప్పుడు అనమాట. ఎలా అంటే ఇంతకుముందు చేతులు పైన పట్టుకున్నప్పుడు మనకి ఛాన్స్ పైకి లేదనమాట. కాబట్టి మనం కింద అటాక్ చేయడం జరిగింది ఎల్బో. సేమ్ అదేవిధంగా అప్పుడు చేతులు కింద పట్టుకున్నప్పుడు అప్పుడు మన చేతులు ఏంటంటే కిందకి వెళ్ళవు కాబట్టి మన చేతులు వెనక వాళ్ళ ఫేస్ మీద ఎల్బో అటాక్ చేయాలి. దీన్ని ఫేస్ ఎల్బో అంటారు. అంటే గట్టిగా మనం ఏంటంటే మన చేతులతో వాళ్ళ ఫేస్ మీద అటాక్ చేసి చూస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా బస్ స్టాండ్ నిలిచినప్పుడు మన చేతులు పట్టుకుని ఎవరైనా అగంతకులు లాగినప్పుడు అప్పుడు మనం ఏ విధంగా అటాక్ చేయాలి అంటే మన లాగుతున్నప్పుడు గట్టిగా లాగుతున్నప్పుడు మనం ఏ విధంగా అటాక్ చేయాలో ఈ టెక్నిక్ చూద్దాం. చూసారు కదండి. ఈ విధంగా ఏంటంటే మనపైకి అటాక్ చేసిన జాయింట్ లాక్స్ అనమాట. లాక్ చేసుకుంటూ అటాక్ చేయడం అనమాట. మెయిన్గా చెప్పినట్లయితే మనకి బాడీలో ఏంటంటే మెయిన్గా ఆడవారు కొన్ని టెక్నిక్స్ అంటే సెన్సిటివ్ ప్లేస్లో అటాక్ చేయడం కానివ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని థింగ్స్ని ఉపయోగించి
ఇప్పుడే మనం హ్యాండ్ బ్యాగ్తో ఉన్నప్పుడు అటాక్ చేయడం కానివ్వండి, లేదా పెన్స్ కానివ్వండి, ఇక్కడ బ్యాండేజ్ పిన్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని మనం ఏంటంటే వాటిని మనం ఒక వెపన్స్లో ఉపయోగించుతూ చేయాలన్నమాట. అదేవిధంగా ఏంటంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైన భయపడకుండా మనం కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట. గుడ్, చూసారు కదండి ఎలాగైందంటే మనకు ముందు నుంచి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు, మనం టీస్ చేయడానికి వచ్చినప్పుడు కానీ లాంచ్ చేసినప్పుడు అటాక్ చేయాలి. సేమ్ అదేవిధంగా ఏంటంటే మన గొంతు బట్టి గట్టిగా నొక్కేస్తున్నప్పుడు అనమాట, గొంతు ఏంటంటే గట్టిగా బట్టి నొక్కేస్తున్నప్పుడు అప్పుడు మనం ఏ విధంగా చేయాలి చూద్దాం. యా, చూసారు కదా, ఎస్ చూడండి మన గొంతు గట్టిగా పట్టేసుకున్నప్పుడు మనం ఏంటంటే భయపడకుండా మన చేతులు 2 చేతులతో వాళ్ళ సెన్సిటివ్ ప్లేస్ అయిన ఫేస్ మీద గట్టిగా అటాక్ చేస్తాం అనమాట. అంటే 2 చేతులతో మనం ఏంటంటే భయపడకుండా 2 చేతులతో, చూసారు కదా గొంతు గట్టిగా పట్టుకున్నప్పుడు ఎస్ మనం భయపడకుండా మన చేతులు 2 ఫేస్ మీద అటాక్ చేస్తాం. గట్టిగా అటాక్ చేసి వెంటనే కాల్తో చేయడం, పంచెస్ అలా చేయొచ్చు అనమాట. ఓకే వ్యూవర్స్, చూశారు కదా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ద లెజెండ్స్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసలు ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు, అసలుకి ఉమెన్స్ హరాస్మెంట్స్ అన్ని ఏ విధంగా మనం ఎదుర్కొనొచ్చు అనేది చాలా చక్కగా చేసి చూపించేశారు వాళ్ళ యొక్క స్టూడెంట్స్తో. సో వాళ్ళు మనతో ఉన్నారు. వీళ్ళకి ఈ శిక్షణ అనేది ఎన్ని రోజులు వీళ్ళు ఈ శిక్షణలో ఉన్నారు, అసలుకి దీనికి వీళ్ళని ప్రోత్సహించింది ఎవరు అనేది వారి మాటలో మనం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు విష్ణుప్రియ. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ విఆర్ కాలేజ్లో చదువుతున్నాను. ఓకే, వెరీ నైస్. అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఈ ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను, 2016లో జాయిన్ అయ్యాను. ఓకే, 1 year అయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. కాకుంటే ఎక్కడ మార్షల్ ఆర్ట్స్ అంటే కరెక్ట్గా ఐడియా లేదు, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకునేదాన్ని. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫియర్గా ఉండింది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, చాలా ఎంకరేజ్ చేశారు దీంట్లో రావడానికి. అండ్ ఆల్సో మా సార్ వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు భయపడుతున్నా కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఇంకా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది నేర్చుకున్నాము ఇందులో వచ్చాక. ఇంతేకాకుండా ఫైటింగ్, బాక్సింగ్. ఓకే, ఇప్పుడు దాకా ఎన్ని అచీవ్మెంట్స్ ఏం అచీవ్ చేశారు ఈ 1 yearలో? మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు ఏ బెల్ట్లో ఉన్నారు, వాటి గురించి? నేను ప్రజెంట్ గ్రీన్ బెల్ట్. ఇప్పుడు కాంపిటీషన్స్కి ఏమైనా వెళ్ళారా? కాంపిటీషన్స్ ఆల్రెడీ చేశాము, అందులో గోల్డ్ మెడల్ వచ్చింది. అంతేకాకుండా బాక్సింగ్ ఇంకా అదర్ ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ అవుతున్నాను. ఫార్మ్స్ అవి ఇంకా ఛాంబర్స్ అన్ని రకమైన సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ నేర్పిస్తున్నారు. సో ఈరోజు ఉమెన్స్ డే, ఈ ఉమెన్స్ డే సందర్భంగా అసలు ఇది ఉమెన్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, దాని మీద మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ డేస్ ఏంటంటే అప్పట్లో ఓన్లీ మెన్ ఒక్కటే ఉద్యోగం చేయడం కానీ మెన్ పైనే స్ట్రెస్ అంతా ఉండేది. ప్రజెంట్ డేస్ ఏంటంటే మెన్తో సమానంగా ఉమెన్ అనేది కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసం ఒకే ప్లేస్లో కాకుండా ఢిల్లీ అని, అమెరికా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి మనం న్యూస్ పేపర్స్లో, టీవీస్లో చూస్తాము, అసలు వాళ్ళకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అండ్ చాలా ఈవ్ టీజింగ్స్ అవి జరుగుతున్నాయి. మనం ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి రావడం వల్ల మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. సో ఇలాంటివి నార్మల్గా మనం ఇప్పుడు చేసాం కదా, ఇప్పుడు చేసినప్పుడు చూసి నేర్చుకోవడం కాకుండా మాస్టర్ ఉన్నప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ మాస్టర్ అనే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ వెళ్ళి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళని కాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం. ఎవరినో హెల్ప్ తీసుకోకుండా మనల్ని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలం. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అమ్మాయిలు అనేవాళ్ళు అందరు అనుకున్నట్టు దే ఆర్ నాట్ ఏ వీక్ పీపుల్. ఇన్ ప్రజెంట్ డేస్ ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ ఎనర్జీ ఉంటుంది మోస్ట్లీ అబ్బాయిలతో సమానంగా. సో మనం వీ కెన్ డూ బెస్ట్ అవర్ సెల్ఫ్. సో మీరు కూడా తప్పకుండా ఈ ఉమెన్స్ డే నుంచి అయినా సరే ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ కానీ మీ పిల్లలు చిన్నప్పటి నుంచి కానీ నేర్పించగలిగితే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి
వాళ్ళ ఫ్యూచర్లో జాబ్స్కి వెళ్ళినా కూడా లేదా ఇంకెక్కడైనా సరే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఎంతో మెరుగుపడడానికి ఇవన్నీ చాలా తోడ్పడతాయని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చూశారు కదండి, మనం చూసిన టెక్నిక్స్ అన్నీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే కొద్దిగా మాస్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం ఉత్తమం అనమాట. సో మనం హెల్దీగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇంకా మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఓకే వ్యూవర్స్, చూశారు కదా ఈరోజు టెక్నిక్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. అవి ఎలాగ చేయాలి అని వాటి గురించి చాలా చక్కగా వివరించేశారు మాస్టర్ చీఫ్ ప్రభాకర్ రెడ్డి గారు. వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఈరోజు స్పెషల్గా ఉమెన్స్ డే సందర్భంగా ఇవన్నీ చేసి చూపించడం జరిగింది. అయితే ఇంకొక స్టూడెంట్ మనతో ఉన్నారు, మీరు చూసే ఉంటారు. చాలా చక్కగా ఇవన్నీ నేర్చుకొని అక్కడ చేయడం జరిగింది. సో వాటి గురించి మాట్లాడదాం. అసలుకి ఎప్పటి నుంచి చేస్తున్నారో అడగదాం. హాయ్. నీ పేరు? My name is Nijjara Nigama. ఓకే, ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? I am studying 5th class in 5th Race క్లాస్. International. ఓకే, ఎప్పటి నుంచి నువ్వు ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి చేస్తున్నావు? Since 4 years I am practicing martial arts. 4 years నుంచి చేస్తున్నావు. వెరీ గుడ్. ఓకే, ఏమేమి అచీవ్ చేసావు? మరి ఈరోజు చేసినటువంటి టెక్నిక్స్ గురించి చెప్పు మరి మాకు. I achieved district Olympic competition award, and again Limca Book of Records also I achieved. And today we saw that when anybody are kidnapping or teasing us, we can attack them. We saw those today. వెరీ నైస్. చూశారు కదండి, వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషించవలసిన విషయం అండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందుకు తోడ్పడుతున్నందుకు, అదేవిధంగా మాస్టర్ కూడా ఎంతో చక్కగా వీళ్ళందరికీ నేర్పడం జరుగుతుంది. ఆ కిడ్నాప్ చేసినప్పుడు లేదా ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా డిఫెన్స్ చేసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది.